యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న మీకందరికీ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభాలు. అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. మరొక్కసారి ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఇట్టి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరని మనవి. ఎందుకంటారా, మన వీడియోస్ను మీలో చాలామంది చూస్తున్నారు కానీ ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారుగా. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి. వీలైతే ఒక మంచి కామెంట్ను కూడా మా వరకు పంపించగలరని మనవి చేస్తున్నాము. ప్రస్తుతానికి మనం ఇశ్రాయేలు దేశపు రాజధాని నగరమైన యెరూషలేము నుండి బయలుదేరి మా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి బస్సు మీద ప్రయాణం చేసుకుంటూ యెరూషలేమునకు 39 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాము. అలాగే ఈ టూర్ అంతట్లో ఈ రోజు మనం ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నామో ప్రతి స్థలములో దేవుడు తగిన కాపుదల భద్రతను మనకిచ్చి కావాల్సిన శక్తిని బలమును ఆరోగ్యమునిచ్చి మనందరినీ ఆయన స్వాధీనమందు ఉంచుకొని మనందరి ఆరోగ్యాలను మనందరి ప్రాణాత్మ శరీరాలను ఆయన స్వాధీనమందు ఉంచుకొని అదేవిధంగా మనకి ఈ రోజు ఆయన ప్రత్యేకమైన కాపుదల భద్రతనిచ్చి ఆయన సన్నిధి మనకు తోడుగా ఇస్తున్న విధానాన్ని బట్టి మనం మరొకసారి గొప్ప దేవునికి ముందుగానే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మన టీం లీడర్ గారు మన సోదరులు ప్రశాంత్ కుమార్ గారిని బట్టి అలాగే మనల్ని ఈ టూర్ అంతట్లో మనం తీసుకువెళ్ళుకుంటూ మరొకసారి మనందరం ప్రభుకి స్తోత్రం. ఈ యెరికో పట్టణం ప్రపంచంలోనే అతి పురాతనమైన పట్టణం. ఈ యెరికో పట్టణానికి సుమారుగా 10,000 సంవత్సరాల కంటే ఎక్కువగానే చరిత్ర ఉంది. సముద్ర మట్టానికి 1000 అడుగుల దిగువగా ఉంటుంది ఈ యెరికో పట్టణం. చరిత్రలోనే కాదు, మన బైబిల్లో కూడా ఈ యెరికో పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుని సొత్తైన ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టింది ఈ యెరికో పట్టణం ద్వారానే. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు ఈ యెరికో పట్టణం జంక్షన్గా ఉంటుంది కాబట్టే ఈ పట్టణం గొప్ప వ్యాపార వాణిజ్యాలకు కేంద్రంగా ఉంటుంది. హోలీ ల్యాండ్ టూర్స్కు వచ్చిన వారు తప్పకుండా ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇక్కడ చాలా ఐటమ్స్ చాలా బాగుంటాయి, రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది. $20 for number 3. This is number 2, big size, and this is keep it 6 months. Each one $10. One batte moone irabade hanji. శాంతి చాక్లెట్ కావాలా? One $10. Welcome, welcome. Where from? ఇండియా. Oh my heart, I like India.
ఈ యెరికో పట్టణాన్ని ఖర్జూరపు చెట్ల పట్టణం అని కూడా పిలుస్తారు. అంత మాత్రమే కాదండి, ఇక్కడి ఖర్జూరాలు కూడా భలే రుచిగాను కమ్మగాను ఉంటాయండి. అయితే ప్రస్తుతం ఈ యెరికో పట్టణం పాలస్తీనీయుల స్వాధీనంలో ఉంది. ఇది చాలా సున్నితమైన ప్రాంతం అవడం వల్ల ఇశ్రాయేలు యూదులకు ఈ పట్టణంలోనికి అనుమతి ఉండదు. చివరకు ఇజ్రాయేల్ పోలీసు వారు వచ్చినా ఇక్కడ లోకల్ సిటిజన్స్ వారు రాళ్లతో తరుముతారు. అదిగో చూడండి ఎలా రాళ్ళు రువ్వుతున్నారో. ఈ పట్టణం యెహోషువ ద్వారా శపించబడి చాలా కాలం తరువాత ప్రవక్త అయిన ఎలీషా ద్వారా శాప విమోచన పొందింది. మన ప్రభు అయిన యేసయ్య కూడా 2 మార్లు ఈ యెరికో పట్టణంలోనికి వచ్చారు. అలా ప్రయాణం చేసుకుంటూ ఇంతలో మనం కూడా యెరికో సిటీలోనికి వచ్చేసాం చూడండి. అదిగో చూడండి, ప్రస్తుతానికి మనం బస్సులో నుండి సికామోర్ ట్రీని, మేడి చెట్టును చూస్తూ ఉన్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఆ చెట్టు దగ్గరికి వెంటనే వెళ్ళి దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రండి రండి. ఇప్పుడు మనం చూస్తుంది యెరికో పట్టణంలో కలిగిన మేడి చెట్టును మనం చూస్తున్నాం. ఇదిగోండి మేడి చెట్టు. ఈ చెట్టు గురించి లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనాల నుంచి 10వ వచనం వరకు మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గం గుండా, ఇదిగోండి చూడండి, ఈ మార్గం గుండా యెరికో పట్టణానికి సమీపిస్తూ ఆయన యెరికోకు వస్తూ ఉండగా జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి అతడు పుట్టివాడైనందున ఆయనను చూడలేక మరి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చెట్టును ఎక్కి యేసు ప్రభు కంటే ముందుగా ఇక్కడికి వచ్చి ఆయనను చూడాలని దీనిపైన కూర్చుండి ఉండగా యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా చెట్టు దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్పి జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో యేసు ప్రభువుని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఈ చెట్టు వయసు 2000 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ చెట్టును ఇలా బ్రతికించడానికి రష్యన్ ఆర్థోడాక్స్ చర్చికి సంబంధించిన వారు ప్రతి సంవత్సరము కొన్ని ఇంజెక్షన్స్ను చేస్తారు. ఈ చెట్టును జక్కయ్య చెట్టు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రభు అయిన యేసు ఒకానొక దినమందు యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణానికి సమీపించగా త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కుంటున్న 2 గుడ్డివారిని చూచి వారిని స్వస్థపరుస్తారు. ఈ వార్త అలా సంచరిస్తూ సొంకపు గుత్తదారుడైన జక్కయ్య దగ్గరకు వచ్చి అతని చెవిన పడగానే ఈ కార్యం చేసిన యేసయ్యను జక్కయ్య చూడాలి అనుకుని ఆశ కలిగిందండి. అయితే జక్కయ్య పుట్టివాడైనందున అందరి మధ్య యేసయ్యను చూడలేక ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టును ఎక్కి దాని మీద కూర్చుంటాడు. ఇంతలో తాను వెతుకుచున్న యేసయ్య ఆ మేడి చెట్టు వద్దకు వచ్చి జక్కయ్యను పిలిచి త్వరగా చెట్టు దిగి రమ్మని చెప్పగా జక్కయ్య వెంటనే చెట్టు దిగి యేసును చూచి బహుగా సంతోషించి మార్పు చెందినవాడై తాను ఎవరి యొద్ద అన్యాయముగా 1 వంతు తీసుకున్నాడో వారికి తిరిగి మరల 4 వంతులు చెల్లించి యేసయ్యను తన ఇంట చేర్చుకుని యేసయ్య ద్వారా అబ్రహాము కుమారుల జాబితాలో చేర్చబడి రక్షణ పొంది ధన్యుడయ్యాడండి. ఇదిగో ఈ మార్గం గుండా కాస్తంత ఎదురుకు వెళ్తే జక్కయ్య గారి ఇల్లు కూడా ఉంటుంది. ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి నశించిపోతున్న జక్కయ్యకు దేవుడు గొప్ప రక్షణనిచ్చాడు. ఈ రోజున ఈ వీడియోను చూస్తున్న మనందరి జీవితాల్లో కూడా నశించిపోతున్న మన జీవితాలకు, నష్టపోతున్న మన జీవితాలకు
ఆయనే నాయకుడుగా ఉండి శుభప్రదమైన మేలుకరమైన రక్షణార్థమైన జీవితమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రస్తుతానికి మనము అలనాటి జక్కయ్య ఇంటి మీద ప్రస్తుతం కట్టబడిన ఇంటిని చూస్తూ ఉన్నాము. ఆ ఇంటిలో జక్కయ్య యొక్క ఎముకలు కూడా భద్రపరచబడ్డాయి. ఇదిగో వాటినే మనం చూస్తూ ఉన్నాము. ఈ మేడి చెట్టుకు అటు జక్కయ్యతోనూ ఇటు యేసయ్యతోనూ గొప్ప ఇంట్రాక్షన్ కలిగిందండి. కాబట్టే ఇప్పటికీ ఈ మేడి చెట్టు సజీవంగా నిలిచి వేవేల మందికి సాక్ష్యమిస్తూ ధన్యతను పొందుకుంది. నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చారు. కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అవి ముందుగా మీకే వస్తాయి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా కోసం ప్రార్థన చేస్తారు కదా. ఇక సెలవు తీసుకుంటాను. May God bless you richly. Thank you.